హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి లిప్స్టిక్ కలెక్షన్ అండ్ లిప్స్టిక్స్ గురించి మాట్లాడుకుందాం మనము ఈ వీడియోలో. లిప్స్టిక్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు. 80 to 90% ఉమెన్ యూజ్ చేస్తారు లిప్స్టిక్స్. సో వాటిలో లిప్స్టిక్ ఎలాంటి టైప్స్ ఉంటాయి, ఎలాంటివి మన స్కిన్ టోన్కి సెట్ అవుతుంది, ఎలాంటి లిప్స్టిక్ మనం చూస్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో మనం. ఇప్పుడు ఈ లిప్‌స్టిక్స్ గురించి మాట్లాడుకుందాం మనము. ఏ స్కిన్ టోన్‌కి ఏ లిప్‌స్టిక్ బావుండిద్దనే దాని గురించి. ఫెయిర్ స్కిన్ టోన్‌కి న్యూడ్ షేడ్ అంటే ఎవ్రీడే వేర్‌కి ఏది బావుండిద్దంటే పీచీ షేడ్స్ బావుంటాయి. లైట్ పింక్ షేడ్స్ కానీ, లేకపోతే లైట్ బ్రౌన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఫెయిర్ స్కిన్ వాళ్ళు అండ్ బోల్డ్ షేడ్స్‌కి వెళ్ళాలనుకుంటే కూల్ టోన్ రెడ్ ఉంటుంది, అది యూజ్ చేయండి. లేకపోతే ఫూషియా పింక్ ఉంటుంది, అది యూజ్ చేయండి. నెక్స్ట్ మనము మీడియం స్కిన్ టోన్‌కొచ్చేసరికి మీరు న్యూడ్ షేడ్ ఫర్ ఎవ్రీడే వచ్చి బ్రౌన్ కలర్ యూజ్ చేయండి. ఆ బ్రౌన్ కూడా మీకు వార్మ్ బ్రౌన్ ఉండాలి. అండ్ బోల్డ్ షేడ్ మీరు వెళ్ళాలనుకుంటే అందులో మీకు బర్న్ట్ ఆరెంజెస్ అండ్ మీరు అలాంటివి చూస్ చేసుకోవచ్చు. అండ్ కాపర్ షేడ్స్ అలాంటివి చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డస్కీ స్కిన్ టోన్. డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి న్యూ షేడ్ వచ్చేసరికి చాక్లెట్ బ్రౌన్ చాలా బావుండిద్ది ఇదైతే. బోల్డ్ షేడ్‌లో వచ్చేసరికి మీరు ఆక్స్ బ్లడ్ రెడ్ ఉంటుంది, అది ట్రై చేయండి. లేకపోతే వైన్ కలర్ ట్రై చేయొచ్చు, అది కూడా చాలా బావుంటుంది. సో, స్కిన్ టోన్‌ని బేస్ చేసుకొని ఎప్పుడు మీరు న్యూడ్ షేడ్, బోల్డ్ షేడ్ తీసుకోండి. అసలు ఫస్ట్ వచ్చేసరికి మన దగ్గర ఎన్ని లిప్‌స్టిక్స్ ఉండాలి. నేను బిగినర్స్ మేకప్ కిట్‌లో చెప్పాను. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాను అది. ఒక పింక్, ఒక రెడ్ అండ్ ఒక బ్రౌన్ అనేది కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోండి. మీరు ఏ బ్రాండ్ అనేది చూస్ చేసుకుంటారు అనేది మీ బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ మీరు బిగినర్‌గా ఉన్నారు, మీరు ఏదో ఒకటి ట్రై చేయాలనుకున్నారు అనుకుంటే మీరు లాక్మే, మేబెలిన్ అండ్ ఇంకా స్విస్ బ్యూటీ బావుంటాయి. స్విస్ బ్యూటీ లిప్‌స్టిక్స్ ఇలాంటివి ట్రై చేయండి. అండ్ లేదు మీరు కొంచెము హై ఎండ్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటే మ్యాక్ లిప్‌స్టిక్స్ ట్రై చేయండి. అండ్ హుడా బ్యూటీ ట్రై చేయండి. బాబీ బ్రౌన్ ట్రై చేయండి. కలర్‌పాప్ ట్రై చేయొచ్చు. అండ్ కే బ్యూటీ ట్రై చేయొచ్చు. అవి కొంచెం మీడియం రేంజ్‌లో ఉంటాయి అలాంటివి. సో, మీ బడ్జెట్‌ని బేస్ చేసుకొని మీరు ట్రై చేయండి. అండ్ లిప్‌స్టిక్స్‌లో వచ్చేసరికి ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయన్నమాట మనకి. ఫస్ట్ వన్ వచ్చేసరికి లిక్విడ్ లిప్‌స్టిక్. లిక్విడ్ లిప్‌స్టిక్ నేమ్‌లోనే ఉంది. అది లిక్విడ్ లాగా ఉంటుంది. అది మ్యాట్‌గా డ్రై అయిపోతుంది. లిక్విడ్ లిప్‌స్టిక్స్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫుల్ మ్యాట్‌గా డ్రై అయ్యేది ఉంటుంది, ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం సాఫ్ట్ మ్యాట్ లుక్ వస్తుందనమాట. అంటే అది ఎక్కువ సేపు ఉండదు. సో, మీరు లిక్విడ్ లిప్‌స్టిక్స్ ఫస్ట్ ట్రై చేయాలనుకుంటే మీరు సాఫ్ట్ మ్యాట్‌తో ట్రై చేయండి. లేదు లాంగ్ లాస్టింగ్‌గా కావాలి మాకు, ఒక 15 అవర్స్, 16 అవర్స్ కావాలి అనుకుంటే అది ట్రై చేయొచ్చు మీరు. ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి నేను లిక్విడ్ మ్యాట్ లిప్‌స్టిక్స్‌కి మేబిలిన్ సూపర్ స్టే ఇంక్ చెప్తాను. అదైతే మీకు 24 అవర్స్ అయినా ఉంటుంది. మీరు ఈ టచ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక ఈవెంట్‌కి, పార్టీకి మీరు వేసుకుంటే మళ్ళీ పొద్దున వేసుకుంటే ఈవినింగ్, నైట్ దాకా ఉండిద్ది మీకు ఆ షేడ్ అయితే. ఏ షేడ్ అయినా బావుంటుంది. ఆ మేబిలిన్ లిక్విడ్ లిప్‌స్టిక్స్‌లో నేను ఇంకొక బ్రాండ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. షుగర్ కాస్మెటిక్స్. షుగర్ కాస్మెటిక్స్ లిక్విడ్ లిప్‌స్టిక్స్ కూడా చాలా సేపుంటాయి మనకి. మనకి ఇండియన్ వెదర్‌కి మనము అటెండ్ అయ్యే ఆ సమ్మర్‌లో వెడ్డింగ్స్‌కి పర్ఫెక్ట్ షుగర్ మ్యాట్ లిప్‌స్టిక్ అండ్ మేబిలిన్ లిప్‌స్టిక్ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చూజ్ చేసుకోండి. 2 అరౌండ్ నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు కానీ 600-800 మధ్యలో ఉంటాయి. కానీ దాంట్లో ప్రొడక్ట్ చాలా వచ్చిద్ది. మీరు ఎక్స్‌పైర్ అయ్యేదాకా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి నా ఫేవరెట్ బుల్లెట్ లిప్‌స్టిక్స్ అనమాట. ఇందులో కూడా 2 రకాలున్నాయి. క్రీమీ బుల్లెట్ లిప్‌స్టిక్స్ ఉంటాయి. కొంచెం మ్యాట్ లిప్‌స్టిక్స్ ఉంటాయి. కానీ ఇవి అంత లాంగ్ లాస్టింగ్‌గా ఉండవు కంపేర్ టు లిక్విడ్ లిప్‌స్టిక్స్. బుల్లెట్ లిప్‌స్టిక్స్ నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే, మీరు ఎవ్రీ డే వేసుకోవాలి అనుకుంటే బుల్లెట్ లిప్‌స్టిక్స్ కన్సిడర్ చేయండి. ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు, కాలేజ్‌కెళ్ళేవాళ్ళు అండ్ లేదు మీకు ఫస్ట్ ఒకటి ఏదైనా సింపుల్‌గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు బుల్లెట్ లిప్‌స్టిక్స్‌తో ట్రై చేయండి. లిప్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇంకొకటేంటంటే లిక్విడ్ లిప్‌స్టిక్స్ మీరు ప్రతిరోజు వేసుకోవద్దు. ఎందుకంటే అవి కొన్ని రోజులకి మీ లిప్స్ డ్రై అవుతాయి. బుల్లెట్ లిప్‌స్టిక్స్‌తో అలా కాదు. మీరు ఎవ్రీ డే యూజ్ చేయొచ్చు. 365 డేస్ ఏం కాదనమాట.
ఇప్పుడు చాలామందేంటంటే బుల్లెట్ లిప్‌స్టిక్స్ మాకొద్దు. మాకు జస్ట్ టింట్ ఉంటే చాలు అనుకుంటున్నారు. లేకపోతే టీనేజర్స్ యూజ్ చేసుకోవాలన్నా టింట్ యూజ్ చేస్తున్నారు. ఈ టింట్స్ అనేవి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు చీక్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు బ్లష్ లాగా అండ్ ఐ షాడో లాగా కూడా వేసుకోవచ్చు ఐలిడ్స్ మీద. ఇలా 3 ఇన్ 1 ప్రొడక్ట్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్‌లో. లిప్ స్టెయిన్స్‌కి నేను అఫోర్డబుల్‌లో ఎర్త్ రిథమ్ అని ఒకటి ఉండిద్ది. అది బావుండిద్ది. అండ్ మీరు హై ఎండ్‌లో వెళ్ళాలనుకుంటే బెనీ టింట్ నంబర్ 1. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా రివ్యూస్ ఉన్నాయి. అది చాలా పాపులర్ అందరికీ తెలుసు అది. ఫోర్త్ కేటగరీ వచ్చేసరికి లిప్ గ్లాస్. ఇప్పుడు ఈ లిప్ గ్లాసెస్ అనేవి మీరు లిప్‌స్టిక్ వేసుకొని పైన వేసుకోవచ్చు. లేకపోతే జస్ట్ లిప్ గ్లాస్ అయినా గానీ వేసుకోవచ్చు లిప్ బామ్ మీద. అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా మాయిశ్చరైజింగ్‌గా ఉంటాయి. మీరు ఏదన్నా ఆహ్, లైట్‌గా వేసుకోవాలి. మాకు కలర్ ఒద్దు. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. ట్రాన్స్‌పరెంట్‌ది ఉంటుంది. జస్ట్ మాకు షైనింగ్ చాలు అనుకునే వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను టీనేజర్స్‌కి రికమెండ్ మొత్తం వేసేసిన తర్వాత ఆ గ్లాసీ ఫినిష్ ఏదైతే వస్తుందో లిప్స్ మీద ఈ లిప్ గ్లాస్ వల్లే వస్తుంది. సో, లిప్ గ్లాస్‌ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నేనైతే అనుకునేదాన్ని ఏముంది గ్లాస్ అవసరం లేదు. నార్మల్ లిప్‌స్టిక్‌తో కూడా లుక్ బానే ఉంటుంది కదా! అనుకునేదాన్ని. ఒక్కసారి మీరు లిప్ గ్లాస్ ట్రై చేయండి లిప్‌స్టిక్ మీద. ఏదన్నా వెడ్డింగ్స్‌కి, ఈవెంట్స్‌కి, పార్టీస్‌కి. ఆ లుక్ ఇప్పుడు అందరూ గ్లోయి ఫినిష్ అచీవ్ చేస్తున్నారు కదా! అది లిప్ గ్లాస్‌తో మీరు మన ఇండియన్ స్కిన్ టోన్స్‌కి ఏ లిప్‌స్టిక్స్ బావుంటాయి? ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను మ్యాక్‌లో చెప్తాను. మ్యాక్ రూబీ వూడ్ చాలా బావుండిద్ది. ప్రతి ఒక్కళ్ళకి అది సూట్ అవుతుంది. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మ్యాక్ రూబీ వూడ్ ట్రై చేయండి. మ్యాక్‌లోని మీరు న్యూడ్ షేడ్ తీసుకోవాలి అనుకుంటే మ్యాక్ మెహర్ బావుండిద్ది. కానీ అది ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళకే బావుండిద్ది. ఆహ్, ఇంకొకటి ఏంటంటే ఇంకొక రెడ్ మీరు లేదు మాకంత బోల్డ్ రెడ్ ఒద్దు జస్ట్ లైట్‌గా ఉండేది కావాలి అనుకుంటే మ్యాక్‌లోనే మీరు ఇంకొకటొచ్చేసరికి రష్యన్ రెడ్ ఉంటుంది. అది ట్రై చేయండి. రష్యన్ రెడ్ అనేది న్యూట్రల్ రెడ్ అండ్ రూబీ వూన్ అనేది బ్లూ టోన్ రెడ్. ఏంటి డిఫరెన్స్ అనేది నేను చెప్తాను. ఆహ్, కూల్ టోన్ కలర్స్ ఉంటాయి. వార్మ్ టోన్ కలర్స్ ఉంటాయి. న్యూట్రల్ కలర్స్ ఉంటాయి. ఇది మీ అండర్ టోన్‌ని బట్టి మీరు తీసుకోవాలి. స్కిన్ టోన్, అండర్ టోన్‌ని బట్టి తీసుకోవాలి. ఆహ్, ఇప్పుడు మీరనొచ్చు, "సంజీన మాకెలా తెలుసు మాకు అండర్ టోన్? మాకు స్కిన్ టోన్ అంటే తెలుసు కానీ, అండర్ టోన్ ఏదుండిద్దో మాకు తెలీదు" అనుకుంటే, మీరెప్పుడైనా ఏదైనా మాల్‌కెళ్ళినప్పుడు, లేకపోతే మేకప్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఆ స్టోర్ పర్సన్‌ని అడగండి. మీ అండర్ టోన్ ఏంటో వాళ్ళు చూసి చెప్తారు. సపోజ్ మీరు ఫస్ట్ టైమ్ లిప్‌స్టిక్ పెట్టుకుంటున్నారు. మీరు ఏది కొనుక్కోవాలి అని నన్ను సజెషన్ అడిగితే, నేనైతే లిప్ స్టెయిన్స్ ఉంటాయి కదా! అవి కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే అవి జస్ట్ స్టెయిన్ లానే ఉంటాయి కాబట్టి మీరెక్కువ లిప్‌స్టిక్ వేసుకున్నట్టు అనిపించదు. అండ్ మీకు అలవాటయ్యేదాకా ఆ లిప్ స్టెయిన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫస్ట్ అయితే లిప్ స్టెయిన్స్‌తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత లిప్ గ్లాస్ కొనుక్కోండి. అందులో కూడా ఏదైనా కలర్‌ది తీసుకోండి. అది కూడా అలవాటయిపోయిన తర్వాత బుల్లెట్ లిప్‌స్టిక్స్‌కెళ్ళండి. ఎందుకంటే అవి చాలా ఈజీ అప్లై చేసుకోవడం. అండ్ అవి మీరు 3-4 అవర్స్‌లో మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. మళ్ళీ రిమూవ్ చేసుకోవాలి అనే ప్రాబ్లమ్ ఉండదు దాంతో. అది కూడా మీకు అలవాటయిపోయిన తర్వాత లిక్విడ్ లిప్‌స్టిక్స్‌కి వెళ్ళండి. లిక్విడ్ లిప్‌స్టిక్స్ పెట్టుకోవడము, మనం క్యారీ చేయడము, అసలు ఎలాంటి లిప్‌స్టిక్ చూజ్ చేసుకోవాలి అనేది ఇంకొక పార్ట్ అనమాట అది. ఎందుకంటే చాలా టైప్స్ ఉంటాయి లిక్విడ్ లిప్‌స్టిక్‌లో. చాలా లిక్విడ్ లిప్‌స్టిక్స్ ప్యాచీగా ఉంటాయి వాటి టెక్స్చర్. మీరు ఎలా కరెక్ట్‌గా పెట్టుకోవాలి అనేది మీకది ఎక్స్‌పీరియన్స్‌తోనే వస్తుంది. ఎందుకంటే ప్రతి బ్రాండ్ వాళ్ళ లిక్విడ్ లిప్‌స్టిక్‌ని కొంచెం డిఫరెంట్‌గానే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అది మీరు తెలుసుకోవాలంటే మీకు ప్రాక్టీస్ ఉండాలి. ఎలా వేసుకోవాలో టెక్నిక్స్ తెలియాలి. మేబీ ఇన్ ద ఫ్యూచర్ నేను చూపిస్తాను. లిప్‌స్టిక్స్ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ అయిపోయింది కదా! నా దగ్గరున్న సమ్ ఆఫ్ ద లిప్‌స్టిక్స్ చూపిస్తాను. మీరు ఎగ్జాంపుల్స్‌కి మీకు. మొత్తం చూపిస్తే చాలా ఉన్నాయి. సో, ఈ వీడియో లెంత్ సరిపోదు. ఇదొచ్చేసరికి కలర్డ్ లిప్ బామ్ అనమాట. ఫస్ట్ కలర్డ్ లిప్ బామ్‌తో స్టార్ట్ జేయండి. స్టెయిన్‌తో గాని ట్రై చేయండి. ఇది నా దగ్గరుంది. ఇది ఈ షే నేను చేతి మీద స్వాచ్ చేసి చూపిస్తాను మీకు. సో, ఇది ఇలా ఉండిద్దనమాట. అంత డార్క్ షేడ్ ఏం కాదు. ఒకవేళ మీకు రెడ్ వద్దు స్టార్టింగ్ అనుకుంటే ఇందులో పింక్ ఉంటాయి. లైట్ పింక్ కలర్ లిప్ బామ్ కానీ, లేకపోతే లైట్ బ్రౌన్ కలర్ కూడా ఉంటాయి. అవి యూజ్ చేయండి మీరు. మనకి ఇండియాలో ఇది ఇక్కడ బ్రాండ్. ఇండియాలో దొరకదు ఇది మేబీ. ఇండియాలో దొరికేది ఇంకోటి చూపిస్తాను నేను. మేబిలిన్ ఇది చాలా మందికి తెలిసే ఉండిద్ది. ఇందులో ఈ షేడ్ వచ్చేసరికి బెర్రీ క్రష్.
ఇది కూడా సిమిలర్ టు ఆ రెడ్ షేడే, కానీ ఇది కొంచెం లైట్‌గా ఉండిద్ది. ఇది కూడా నేను స్వాచ్ చేసి చూపిస్తాను. ఇది చూడండి సెకండ్‌ది. ఇలా ఉన్నా గానీ కలర్ ఇంత లైట్‌గా ఉండిద్ది. సో, లిప్ బామ్‌తో స్టార్ట్ చేయండి ఫస్ట్. లిప్ బామ్ ఆర్ లిప్ టింట్. లిప్ బామ్ అంటే బామీ టెక్స్చర్ ఉంటుంది. టింట్ అంటే కొంచెం వాటరీగా ఉంటుంది. అదే డిఫరెన్స్. ఇలానే ఉంటుంది సిమిలర్‌గా. నెక్స్ట్ వచ్చేసరికి నేను లిప్ గ్లాస్ చూపిస్తాను. ఇది నా దగ్గరున్న లిప్ గ్లాస్. ఇది కూడా ఇక్కడ బ్రాండే. లిప్ గ్లాస్ ఇండియాలో నిక్స్‌లో ఉంటాయి. మేబెలిన్‌లో ఉన్నాయి. మేబెలిన్‌లోది నేను యూజ్ చేశాను. అది బావుండిద్ది. సో, అది ట్రై చేయండి మీరు లిప్ గ్లాస్ ట్రై చేయాలనుకుంటే. ఇది ఇలా ఉండిద్దనమాట. ఇది కొంచెం లైట్ షేడే. ఇందులో డార్క్ షేడ్స్ కూడా ఉంటాయి. మీరు షేడ్ పికప్ చేసుకోవచ్చు. లేదంటే ట్రాన్స్‌పరెంట్‌వి గూడా ఉంటాయి. మీరు ఎప్పుడన్నా లిప్‌స్టిక్స్ మీదకి వేసుకోవాలనుకుంటే ఆ ట్రాన్స్‌పరెంట్‌ది కొనుక్కోండి. ఇది చాలా లైట్ షేడ్ ఉంటుంది. ఇక్కడ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బుల్లెట్ లిప్‌స్టిక్స్. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్ములా అనమాట బుల్లెట్ లిప్‌స్టిక్స్‌లో. సో, నేను ఇవి చూపిస్తాను. ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి మేబెలిన్‌ది చూపిస్తాను నేను. ఇది క్రీమీ మ్యాట్స్ రేంజ్. ఇందులో నా షేడ్ 671 హీటెడ్ పింక్. ఈ పింక్ అయితే మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి, ఇండియన్ స్కిన్ టోన్‌కి చాలా బాగా సూట్ అవుతుంది. ఇక్కడ స్వాచ్ చేస్తాను. ఇది క్రీమీ మ్యాట్ రేంజ్ అనమాట. ఇది మ్యాట్ ఉండదు. మ్యాట్ లుక్ ఉండదు. ఒక 3-4 అవర్స్‌కే ఫేడ్ అయిపోయిద్ది. కానీ బిగినర్స్ నేను ఇదే కొనుక్కోమని చెప్తాను. ఇందులో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక 30-40 షేడ్స్ ఉన్నట్టున్నాయి ఈ రేంజ్‌లో. ఇందులోనే ఇది వేరే రేంజ్ బుల్లెట్ లిప్‌స్టిక్కే కానీ ఇదొచ్చేసరికి కొంచెం సాటిన్ ఫినిష్ వచ్చిద్ది. ఇది చూసారా సాటిన్ ఫినిష్. ఈ షేడ్ నేను లైట్‌గా వేసుకోవాలి అనుకుంటే గ్లాసీ టెక్స్చర్ ఉంటుంది దీనికి. ఇక్కడ స్వాచ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడుందిది. అండ్ లైట్ పడినప్పుడు ఈ షేడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందనమాట. గ్లాసీ ఫినిష్ ఉండిద్ది ఈ లిప్‌స్టిక్. ఇది షేడ్ వచ్చేసరికి 445 ఆన్ ద మావ్. సాటిన్ లిప్‌స్టిక్ ఇది. ఇది కూడా మేబెలిన్‌దే. నేను ఇది ఇక్కడ పర్చేస్ చేశాను. ఇది ఇండియాలో దొరికిద్దో లేదో నాకు తెలీదు కానీ సిమిలర్‌గా ఉంటాయి ఇలాంటివి సాటిన్ ఫినిష్‌వి. అండ్ నెక్స్ట్ బుల్లెట్ లిప్‌స్టిక్స్‌లో వచ్చేసరికి మ్యాట్ బుల్లెట్ లిప్‌స్టిక్స్. ఇవి లిక్విడ్ లిప్‌స్టిక్ అంత మ్యాట్ ఉండవులే గానీ, మరి ఆ క్రీమీ అంతా కూడా ఫేడ్ అవ్వవనమాట. కొంచెం ఒక 5-6 అవర్స్ ఉంటాయి. ఇందులో నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్స్‌కి చూపించాలంటే. ఇదొచ్చేసరికి ఇక్కడ బ్రాండ్. ఇది న్యూ షేడ్. ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఇక్కడుంది. ఈ న్యూడ్ షేడ్ అనేది బిగినర్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి కలర్స్ వేసుకోవాలంటే భయమేసిద్ది కాబట్టి, అలాంటి వాటితో స్టార్ట్ చేయండి. ఇందులోనే ఈ షేడ్ వచ్చేసరికి నేను సమ్మర్స్‌లోనే యూజ్ చేస్తాను. బబుల్ గమ్ పింక్ కలర్ ఇది. చాలా బావుండిద్ది. షేడ్ వచ్చేసరికి క్యూటీ పింక్. మేకప్ రివల్యూషన్ వాళ్ళదిది. అండ్ ఇందాక చూపించిన షేడ్ వచ్చి ఇది ఇక్కడ లిప్‌స్టిక్. దీని షేడ్ వచ్చేసరికి సినమన్. ఇది ఫెయిర్ స్కిన్ వాళ్ళకి మాత్రమే బావుండిద్ది. ఇందులో కొంచెం డార్క్ షేడ్స్ మోకా గానీ, డార్క్ బ్రౌన్ గానీ తీసుకోవచ్చు ఇండియన్ స్కిన్ టోన్‌కి. నెక్స్ట్ లిక్విడ్ లిప్‌స్టిక్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నా దగ్గర ఈ రెడ్ ఉంది. ఇది ఎసెన్స్ వాళ్ళది. ఎసెన్స్ ఇండియాలో కూడా దొరుకుతుందనుకుంటాను. ఇది చూసారా 8 అవర్స్ మ్యాట్ లిక్విడ్ లిప్‌స్టిక్. ఈ షేడ్ అయితే ఇదొక్క షేడ్ ఉంటే చాలు మీ దగ్గర లిక్విడ్ లిప్‌స్టిక్‌లో రెడ్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి. చాలా బావుండిద్ది. ఇది ప్రతి బ్రాండ్‌లో ఈ షేడ్ ఆఫ్ రెడ్ ఉంటుంది. దీన్ని బ్లూ టోన్ రెడ్ అంటారు. ఇది మీకు సూట్ అయితే తీసుకోండి మీరు. చాలా బ్రైట్ రెడ్ ఇది. ఇదిగోండి. అండ్ ఇంకొకటేంటంటే చాలా మందికిది ఉండిద్ది. నేను డార్క్ లిప్‌స్టిక్ వేసుకుంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, నన్నేదైనా అంటారేమో, నా గురించి చెప్పుకుంటారేమో, నన్ను చూసి నవ్వుకుంటారేమో అనుకుంటారు. ఆహ్,
నవ్వుకుంటే నవ్వుకోనివ్వండి. ఏమైద్ది? మీరు ట్రై చేయండి. మీకు ఇష్టం ఉంటే మీ మీ చాయిసెస్‌ని మీకు నచ్చిన వాటిని మీరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. లిక్విడ్ లిప్‌స్టిక్స్‌లో ఇంకొకటి న్యూడ్ షేడ్ ఉంది నా దగ్గర. ఇది నిక్స్ వాళ్ళది. ఈ షేడ్ వచ్చేసరికి నేము అన్‌డ్రెస్డ్. ఇలా ఉండిద్ది ఈ షేడ్. ఇది కూడా ఫెయిర్ స్కిన్ మీదకి బావుండిద్ది. సో, ఇది షేడ్. ఇది గ్లాసీగా ఏముండదు. పెట్టుకున్న తర్వాత మ్యాట్ అయిపోయిద్ది. ఈ రేంజ్ కూడా చాలా బావుండిద్ది. ఇది మీడియం రేంజ్ నిక్స్ వాళ్ళది. ఇండియాలో నిక్స్ వాళ్ళవి కొన్ని రేంజెసే దొరుకుతాయి. అన్ని రేంజెస్ దొరకవు. ఇది నేను ఇక్కడే కొన్నాను. సో, ఇదైతే చాలా బావుండిద్ది. హెవీ ఐస్ వేసుకునేటప్పుడు హెవీ మేకప్ ఫర్ ఐస్ ఇలాంటి న్యూడ్ షేడ్ వేసుకోండి. ఫైనల్‌గా నేనొక ప్రో టిప్ చెప్పాలనుకుంటున్నాను లిప్‌స్టిక్స్‌కి రిలేటెడ్. ఇది ఫాలో అయితే అవ్వండి, లేకపోతే లేదు. కానీ ఇదొక మేకప్ రూల్ అన్నమాట. ఇది నేను అప్పుడప్పుడు ఫాలో అవుతాను, అప్పుడప్పుడు ఫాలో అవ్వను. బట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఆహ్, రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు. రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకునేటప్పుడు మిగిలిన మేకప్ అంతా సటిల్‌గా పెట్టుకోండి. నో మేకప్ లుక్ చేసుకోండి. లేకపోతే లైట్ పింక్ ఐ షాడో గానీ అలా పెట్టుకోండి. గ్లాసీ లుక్ పెట్టుకోండి. ఆహ్, నెక్స్ట్ వచ్చేసరికి మీరు లేదు లిప్‌స్టిక్ మీరు ఏదన్నా న్యూడ్ షేడ్ పెట్టుకోవాలనుకున్నారు. లైట్ పింక్ షేడ్ పెట్టుకోవాలనుకున్నారు. అప్పుడు గ్లామ్ మేకప్ చేసుకోండి. మీ ఐస్‌కి హెవీగా అంతా చేసుకోండి. 2 హెవీగా అంటే కొంచెం చూడ్డానికి బాగోదు. అంటే ప్రతి అకేషన్‌కి బాగోదది. సపోజ్ మీ ఈవెంట్ అయితే బానే ఉంటుంది. మీరు క్యారీ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఫోటోగ్రాఫర్స్‌ని హైర్ చేసుకుంటారు. ఆ డే మీకు స్పెషల్ కాబట్టి మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. కానీ ఏదైనా మీరు వెడ్డింగ్ గెస్ట్‌గా వెళ్తున్నారు. బ్రైడ్స్ మేడ్ లేకపోతే ఏదైనా ఫెస్టివల్‌కి వేసుకోవాలి అనుకుంటున్నారంటే మీరు 2 బ్యాలెన్స్ చేసేసేయండి. అప్పుడు చాలా బ్యాలెన్స్‌డ్ లుక్ వస్తుంది. బావుండిద్ది. ఇది అందరూ ఫాలో అవ్వమని చెప్పి నేను చెప్పను. బట్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి. ఇదండి ఈరోజు వీడియో లిప్‌స్టిక్స్ గురించి. నా దగ్గరున్న లిప్‌స్టిక్‌లో కొన్ని చూపిచ్చాను నేను. అండ్ లిప్‌స్టిక్స్ ఎలా చూజ్ చేసుకోవాలి అనేది గూడా చెప్పాను. లిప్‌స్టిక్స్ టైప్ చెప్పాను. ఆహ్, మీకు వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే. బాయ్.